ప్లీజ్ దయచేసి కూర్చోండి. రాష్ట్రంలో బంగారు తల్లి పథకం అమల్లో లేదన్న విషయం వాస్తవేనా అని గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష. బంగారు తల్లి పథకం అమల్లో ఉంది అధ్యక్ష, కానీ దాని పేరు మార్చడం ప్రపోజల్ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మా ఇంటి మహాలక్ష్మిగా పేరును మార్పు చేస్తున్నాము ప్రభుత్వ పరంగా అధ్యక్ష. ఈరోజు ఈ మా ఇంటి మహాలక్ష్మి కార్యక్రమంలో ప్రధానంగా డెలివరీ అనేది హాస్పిటల్లో జరగాలి. హాస్పిటల్లో జరగటం వల్ల సేఫ్ మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వల్ల తల్లికి బిడ్డకు మరి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విధానంలో ప్రధానంగా మరి హాస్పిటల్ డెలివరీకి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. రెండోది, ఈ డెలివరీ అయినప్పుడు తర్వాత 2,500 రూపాయలు మరి మహిళకు ఇవ్వటం హాస్పిటల్లో జరుగుతుంది అధ్యక్ష. మరి పుట్టిన బిడ్డకు 0 to 2 years ప్రతి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ఇమ్యునైజేషన్కి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంగన్వాడీస్లో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అధ్యక్ష. ఈ 3 సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరం 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. మెయిన్గా ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంగన్వాడీలో ఎందుకు ప్రోత్సహిస్తున్నామంటే పిల్లలు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళటం వల్ల అక్కడ న్యూట్రిషనల్ ఫుడ్ ఇచ్చి ఏదైతే ఈ వయసులో బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుందో ఇది జరగాలనేటటువంటి ఉద్దేశంతో పిల్లలు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడానికి ఈ 1,500 రూపాయలు ఇన్సెంటివ్గా ఇస్తూ అంగన్వాడీకి మరి ప్రమోట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 1st నుంచి 5th క్లాస్ వరకు 2,000 రూపాయలు సంవత్సరానికి గాను 5 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్కి 2,500 చొప్పున సంవత్సరానికి 3 సంవత్సరాలు అధ్యక్ష. హై స్కూల్ ఎడ్యుకేషన్ 9th 10th క్లాస్కి 3,000 రూపాయలు సంవత్సరానికి గాను 2 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాలకు గాను సంవత్సరానికి 3,500 చొప్పున 2 సంవత్సరాలు అధ్యక్ష. గ్రాడ్యుయేషన్కి 3 కానీ 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా సంవత్సరానికి 4,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా 55,500 రూపాయలకు పుట్టిన దగ్గర నుంచి బిడ్డకు గ్రాడ్యుయేషన్ వరకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ 55,500 కాకుండా 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 21 సంవత్సరానికి గాను 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దీని వలన ఒక ఆడపిల్ల చక్కగా చదువుకొని శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెంది సమాజంలో గౌరవప్రదంగా ఉండి ఈ వచ్చిన డబ్బును తల్లి పేరున పిల్ల పేరున జాయింట్ అకౌంట్లో వేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే తల్లికి తన బిడ్డను చక్కగా చదివించుకొని మంచిగా సమాజంలో బ్రతికే విధంగా తోడ్పడుతుంది కనుక తల్లి పిల్ల పేరున ఈ అమౌంట్ వేయడం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత దీన్ని తనకి భవిష్యత్తులో వినియోగించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. అయితే పుట్టిన వెంటనే ఈ రిజిస్ట్రేషన్ అనేది జరగాలి అధ్యక్ష. ఈ రిజిస్ట్రేషన్ కోసం బర్త్ సర్టిఫికేట్ అవసరం అధ్యక్ష. అదేవిధంగా ఫోటోగ్రఫీ గర్ల్ చైల్డ్ అండ్ మదర్ లేకపోతే గార్డియన్ అధ్యక్ష. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనేది జరగాలి అధ్యక్ష. వైట్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళే దీనికి అర్హులు అనేది అధ్యక్ష. తర్వాత జాయింట్ బ్యాంక్ అకౌంట్ మదర్ అండ్ చైల్డ్ది అవసరం అధ్యక్ష. అయితే దీనిలో ఇంకోటి ఉంది అధ్యక్ష. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టి రెండో కాన్పులో ఆడపిల్ల ఒక్కరైనా పర్లేదు అధ్యక్ష. ఒక్కొక్కసారి ట్రిప్లెట్స్ 4, 5 కూడా పుడతారు అధ్యక్ష. ఆ విధంగా ఎంతమంది పుట్టినా కూడా రెండో డెలివరీలో ఆడపిల్ల అయితే కనుక అప్పుడు కూడా ఇవ్వటానికి ఈ పథకంలో అవకాశం ఉంది అధ్యక్ష. అయితే మొదటి కాన్పులో 5 కానీ 3, 4 కానీ పుడితే మొదటి కాన్పుతే ఇస్తారు అధ్యక్ష. రెండో కాన్పులో మరి ఇవ్వటం జరగదు అధ్యక్ష. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమంగా సమాజంలో ఆడపిల్లకు వివక్షతో కాకుండా సమాజంలో ఆడపిల్ల మగపిల్ల వారితో గౌరవప్రదంగా బ్రతకడానికి ఈ పథకం వినియోగపడుతుంది అధ్యక్ష. చర్చ జరిగిన తర్వాత స్టేట్మెంట్ రావాలి కానీ స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన తర్వాత చర్చ ఎందుకు అధ్యక్ష?